ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం విశ్వసించాలి. దేవుని విశ్వసించాలి. ఆయన ఎవరు? నీవెవరిని సేవించుచున్నావు? నీ దేవుని యొక్క సామర్థ్యత ఏమిటి? మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడు కదా. మరి అట్టి సామర్థ్యత కలిగిన దేవునిని నీవు ఎందుకు ఈ రోజున మరచి కలవరపడుతున్నావు? ధైర్యం పొందాడు, నలుగురిని ధైర్యపరుస్తున్నాడు. ఇదే కదా ఆధ్యాత్మిక జీవితం అంటే. నీవు ఆశీర్వదించబడాలి, నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు ధైర్యం తెచ్చుకోవాలి, నలుగురిని ధైర్యపరచాలి. నీవు రక్షణలోనికి రావాలి, నలుగురిని రక్షణలోనికి నడిపించాలి. నీవు దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకై బలమైన పాత్రగా కట్టబడుతూ నలుగురిని బలమైన పాత్రలుగా మార్చాలి. ఇదే కదా మనకు బైబిల్ గ్రంథం నేర్పుతున్న